సార్ నమస్తే సార్. ఆపరేషన్ కగార్ ను సామాన్య పౌరులు ఈజీగా అర్థం చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? 18 నెలల సంది ఆపరేషన్ కగార్ ను ప్రారంభించి వందలాది మందిని ఇలా హత్య చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇలా ఆదివాసీ ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యల కొరకు పోరాడుతున్న వాళ్ళను, వాళ్ళ సమస్యలు వెలుగులోకి తీసుకొస్తున్న వాళ్ళను, అడవికి సంస్కృతికి దూరంగా ఉన్న వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, జీవిత పాఠాన్ని నేర్పించిన నక్సలైట్లను వాళ్ళు ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మాతో మీరు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి ఆదివాసీలు అడవిలో ఉండాలి, ఆ సంస్కృతి నాశనం కావాలి, వాళ్ళు ప్రశ్నించకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇలా హత్యాకాండ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా అడవికి రక్షణగా ఉన్న నక్సలైట్లను ఏరివేస్తే అడవిలో ఉన్న ఖనిజ సంపదను ఇలా బహుళజాతి కంపెనీలు ఒప్పజెప్పడానికి ఇలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే 2025 జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ 2026 ఇవాళ జూన్ వరకు వచ్చింది. 2026 మార్చి 31 వరకు దీన్ని లేకుండా చేస్తామని చెప్తున్నారు. కానీ ఇవాళ సూటిగా స్పష్టంగా చెప్తున్నాం, ఇది రాజకీయ సమస్య, ఇది ఆర్థిక సమస్య. కాబట్టి ఇలా ప్రజల యొక్క మౌలిక సమస్యలు ఉన్నంత కాలం, ప్రజల సమస్యలు ఉన్నంత కాలం ఈ ఉద్యమాలు సజీవంగానే ఉంటాయి. నక్సలైట్లు కూడా సజీవంగానే ఉంటారు తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తి ఉండదు అని కూడా స్పష్టం చేస్తున్నాం. సరే, కగార్ ఆపరేషన్ ను వెంటనే ఆపివేయాలని చెప్పి మీరు చేస్తున్న ఈ మహాధర్నాకి ప్రభుత్వంలో ఏమైనా చలనం ఉంటది, ఇదేమైనా మార్పును తీసుకొస్తుందని మీరు భావిస్తున్నారా? ఉండాలని మేము ఇప్పటికి కూడా దాకా 6 నెలల సంది కూడా మేము ప్రభుత్వానికి, అధికారులకు విన్నవిస్తున్నాం. దీనివల్ల ఆదివాసీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపే కాదు, కాల్పుల సందర్భంగా పోలీసులు కూడా చనిపోతున్నారు. రెండు వైపులా నష్టం జరుగుతున్నది. కాబట్టి ఈ నష్టాన్ని నివారించాలంటే తప్పకుండా శాంతి చర్చ జరపాలి. అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు, అనేక రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు, అనేక మంది కూడా చాలా దుర్మార్గమైనది, దీన్ని ఆపండి అని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రభుత్వంతో కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మెమోరాండాలు అన్ని విధాలుగా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది చర్చ, పెద్ద ఎత్తున చర్చ జరుగుద్ది. ఈ యొక్క ధర్నా కూడా రేపు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుద్ది. ఇది ఇంతటితోడు కూడా ఆగదు. చర్చలు జరిపేదాకా కూడా ఈ యొక్క పోరాటం యథావిధిగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.